బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సెట్ అధికారులు గుర్తించారు. 4013 ఫోన్ నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశారని, వారిలో 618 మంది రాజకీయ నేతలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, పొంగులేటి కుటుంబ సభ్యులు, అనుచరులు ఫోన్ ట్యాపులు చేసినట్లు గుర్తించారు. ఇక త్వరలో కొండ విశ్వేశ్వరరెడ్డి, కేఎస్ రత్నం, మైనంపల్లి, మర్రి శశిధర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు పద్మా దేవేందర్, తాటికొండ రాజయ్య, మర్రి జనార్దన్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు. మొత్తం 618 స్టేట్మెంట్ను సెట్ రికార్డ్ చేయనుంది. ఇక ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్ను రికార్డింగ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. 4013 ఫోన్ నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశారని, వారిలో 618 మంది రాజకీయ నేతలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. ఇప్పటివరకు 618 మంది రాజకీయ నేతల్ని, ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా జరుగుతుంది తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరికొంతమందికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారా? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లడము, దాని తర్వాత అతను వస్తే పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కొలికి వస్తుందని చెప్పేసి అందరు భావించారు. అయితే ప్రభాకర్ రావు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన విచారణలో రోజుకొక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకొక మలుపు తిరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ అంశం. అయితే తాజాగా కొన్ని రోజులుగా ప్రభాకర్ రావుని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో రోజుకొక అంశం అయితే వెలుగులోకి వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైనా ఫోన్ ట్యాప్ చేయాల్సి వస్తే హోంశాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఫస్ట్ మనం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి రివ్యూ కమిటీకి వాటి ఆ యొక్క నెంబర్లను పంపించాల్సి వస్తుంది. అయితే వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో మావోయిస్టుల నెంబర్లే అని చెప్పేసి వాళ్ళకి చెప్పడము, అందులో కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి నెంబర్లు కూడా జోడించి పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించినటువంటి దగ్గరి బంధువులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళవే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వీళ్ళు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించకపోవడం. అయితే తాజాగా ప్రభాకర్ రావును విచారిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పై అధికారులు కూడా ప్రభాకర్ రావు మమ్మల్ని తప్పుదోవ పట్టించాడు, పూర్తి స్థాయిలో అది మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫోన్ల నెంబర్లు మాత్రమే అని చెప్పేసి చెప్పడం, వాటిని మేము క్షుణ్ణంగా పరిశీలించకపోవడం వల్లనే ఇదంతా కూడా దారి తీసింది అనే అంశాన్ని కూడా వాళ్ళు పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోన్ల అంటే వాళ్ళ యొక్క విచారణ కూడా కొనసాగే నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా అప్పటిగా మాజీ సీఎస్ శాంతికుమారి యొక్క వాంగ్మూలం కూడా సిట్ అధికారులు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే దాదాపుగా 15 రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో 4000కు పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు పేర్కొన్నారు. అందులో దాదాపు 618 మంది రాజకీయవేత్తలతో పాటు అంటే రాజకీయ నాయకులకు సన్నిహితంగా ఉన్నటువంటి జర్నలిస్టులే కావచ్చు, వాళ్ళకు సన్నిహితంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇట్లా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సిట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే తాజాగా ఈటెల రాజేందర్ కూడా వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని సిట్ ముందు ఉంచారు. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కు గురైనటువంటి నేపథ్యంలో ఆ సందర్భంలో వాళ్ళ యొక్క వైఫ్లకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ కావచ్చు, వాళ్ళ యొక్క సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. పూర్తి స్థాయిలో నేను మా వైఫ్ మాట్లాడుకున్నటువంటి మాటలు కావచ్చు, మేము తీసుకున్నటువంటి మెసేజ్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ట్యాప్ చేశారు. ఇంతకంటే ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా అన్నట్టుగా కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సిట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో మీరు చేసినటువంటి మెసేజ్లు ఇవేనా, మీ ఫోన్లు ట్యాప్ అయినాయి కదా, ఈ నెంబర్లు మీవేనా అన్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఒక ప్రూఫ్ తో సహా చూపించినట్టుగా కూడా ఈటెల రాజేందర్ పేర్కొన్నటువంటి అంశం మనం గమనించాం. అయితే పూర్తి స్థాయిలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకున్నటువంటివే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా ఇప్పటికీ సిట్ అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరిగా కూడా అందులో అంటే ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీసు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని సిట్ ముందు ఉంచారు. తాజాగా ఈటెల రాజేందర్తో పాటు మరి 2-3 రోజుల్లో కూడా బండి సంజయ్ కూడా సిట్ అధికారుల ముందు వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు సండే లేదా మండే
హైదరాబాద్ లో తన నివాసంలో చిత్తాధికారులకు వాళ్ళ యొక్క వాంగ్మూలం ఇవ్వనన్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే స్పీడ్ పెంచిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో ఇది ఒక కొలిక్కి వచ్చే అంశంగా అయితే అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే తాజాగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికే ఇదంతా చేసిందని చెప్పేసి అందరూ భావిస్తున్నప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయిలో 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికీ చిత్రాధికారులు గుర్తించారు. కామారెడ్డి కేంద్రంగా ఒక వారం ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ పూర్తి స్థాయిలో చేశారు అని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్ గుర్తించినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. దాదాపుగా వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో దాదాపు 4,000కు పైగా 15 రోజుల్లో వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు. అందులో 618 మంది రాజకీయ నేతలతో పాటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది జర్నలిస్టులు కూడా ఇప్పటికే వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని సిట్ ముందు ఉంచారు. మరికొన్ని రోజుల్లో మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.